అర్ధరాత్రి నుంచే రైతు ఖాతాలో నగదులు పడతాయి. ఏది అర్ధరాత్రి నుంచే రైతుల ఖాతాలో నగదులు పడతాయి. మార్చి 31 దాకా 4 పథకాలు నిరంతరంగా అమలు చేస్తాం. నారాయణపేట జిల్లా చంద్రవంచలో సంక్షేమ పథకాల ప్రారంభం. ఇవి కూడా 31 తారీఖు అని చెప్పిన మాట. రాత్రి పడతాయని చెప్పింది. మరి రాష్ట్రం కదా రాత్రి నుంచే రైతు ఖాతాలు పడతాయని పడే ఎవరికన్నా పడేయానా మీరు చెప్పురు. నేను కూడా చెప్తా ఇందులో పడేయా మీకు ఎవరికన్నా. నాకైతే వాళ్ళే. నాకు 2 ఎకరాలు ఉంది, 1.5 ఎకరం ఉంది. నాకు కూడా వాళ్ళే. ఇగో నాకైతే పడలేదు. ఎంతమందికి పడ్డాయో ఎంతమందికి వాళ్ళది కనపడుతుంది చూడు. ఇగో 95% మందికి వాళ్ళేదంట. 95% మందికి వాళ్ళేదంట. మరి ఈ 5% మందికి పడ్డాయా? ఈ 5% మందికి కూడా వాళ్ళే వాస్తవానికి కూడా. కానీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు నాకు తెలిసి చూసేటోళ్ళు. కాంగ్రెస్ అభిమానులు, కాంగ్రెస్ని అభిమానించేటోళ్ళు. ఇక ఇజ్జత్ పోతుందిరా, మనం ఒక 0% ఉంటే మన ఇజ్జత్ పోతుంది అని చెప్పేసి ఆడనో ఈడనో ఆ 5% మంది ఇస్తూ ఉన్నారు. ఆ 5% మంది దానికి ఇస్తూ ఉన్నారు. వాస్తవానికి గుండెల మీద చేసుకొని చెప్పురి అన్న, గుండెల మీద చేసుకొని చెప్పురి. మీ కాంగ్రెస్ వాళ్ళు అయినా సరే మీకు వ్యవసాయం ఉంటే రైతు బాస, రైతు గోస, రైతు ఇబ్బందులు అవన్నీ మీకు తెలిసి వాళ్ళ తిప్పలంతా కూడా నిజంగా కూడా పడ్డాయా చెప్పు. పడ్డాయా? ఈ 5% మంది ప్రజలకు పడ్డాయా? ఓటేసినటువంటి 5% మంది ప్రజలు నన్ను అడుగుతా ఉన్నా. వాస్తవం నువ్వు కనపడవుగానే నువ్వు ఓటేసినంత మాత్రాన నువ్వు ఏ పలానా చేసిండు ఇగో ఆయన కాంగ్రెస్ ఆయన కనపడవు నువ్వు. అయినా నువ్వు అబద్ధానికి ఎందుకు వేస్తావు? నీకు పార్టీ మీద ప్రేమ ఉండొచ్చు, రేవంత్ రెడ్డి మీద ప్రేమ ఉండొచ్చు, కానీ అబద్ధాన్ని ఒప్పుకోవాలన్న ధైర్యం ఉండాలి. దానికి ధైర్యం ఉండాలి. ఇట్లా ఏకపోయినా వేసినట్టు పెడతా ఉన్నా చూడు. నిజంగా ఒక ఆయన సెటరికల్ గా పెడుతున్నాడు. నాకు ఇందిరమ్మ ఇండ్లు 5.5 లక్షల రాత్రి 12 తర్వాత పడ్డాయి శంకర్ బ్రదర్ అని పెడుతున్నాడు. జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి అంట. ఈ టటకారం అయిపోయింది జనాలకు కూడా. ఇక ఎట్ట వస్తే చెప్పురి. ఇగో మాట్లాడడానికి ఏం మ్యాటర్ ఉండడం లేదు, కారణం అవుతున్నారు. అందుకే వాళ్ళ స్పీచ్ లో ఎప్పుడు కేసీఆర్ జపం చేస్తున్నాడు. కేసీఆర్ ఆ రోజే చెప్పిండు, ఇవాళ కాదు. మీరు నన్ను ఓడగొడితే గెలిపిస్తేనేమో మీకు సేవ చేస్తా, ఓడగొడితే నేను నా పని నేను చేసుకుంటా, నాకు అయ్యేది ఏం లేదు, మీరే ఇబ్బందులు పడతారు అని ఆయన చెప్పిండు. అయినా కూడా వాళ్ళ పార్టీ నాయకులు అందరూ కూడా వస్తా ఉన్నారు. ఆయన కూడా ఇప్పుడు ఇలా కేటీఆర్ మాట్లాడినా, హరీష్ రావు మాట్లాడినా, బయట జగదీష్ రెడ్డి మాట్లాడినా, లేకపోతే ఇంకా మిగతా వాళ్ళు ఎవరు కవిత మాట్లాడినా, ఇంకా నాయకులు నిరంజన్ రెడ్డి గారు మాట్లాడినా, ఇటు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడినా కేసీఆర్ గారి ఆదేశాలు లేకుండా ఏ ఒక్కరు కూడా నోరు కూడా తెరవరు. అది వాళ్ళకి తెలుసు. ఆయన మాట్లాడిపిస్తూ ఉంటాడు. ఆయన చెప్తా ఉంటాడు ఏం మాట్లాడాలి, ఎట్ట మాట్లాడాలి, ఏ రకంగా ప్రజా పోరాటం చేయాలి, ప్రజలను మోసపోయినటువంటి ప్రజలను మనం ఏ విధంగా మేల్కొల్పాలి చేస్తూనే ఉంటాడు. ఆయన వచ్చి చేయాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఆయన ముందే చెప్పిండు, మీరు గోస పడతారు, ఇబ్బందులు పడతారు, ఆలోచన చేసుకోరి. ఒకసారి మోసపోయినాక గోస పడ్డాక ఓ 10 ఏళ్ళు వెనకపోతాం, మళ్ళీ రావాలంటే మళ్ళీ కష్టం అవుతుంది, లేనిపోని ఇబ్బందులు అవుతాయి అని చెప్పేసి చెప్పిండు ఆయన. అప్పుడు మనం చాలామంది ప్రజలు వినలే, అంటే ఒక దుమ్ములో ఉన్నారు మొత్తం, రేవంత్ రెడ్డి ఏదో చేసేస్తాడు అనుకునే. కానీ చివరికి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందంట. ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇదే కదా అసలైన మార్పు. కేసీఆర్ ముందే చెప్పిండు, వాళ్ళ 420 హామీల వలలో పడి ఆగం కాకండి అని చెప్పిండు. ఆఖరికి జనాలు ఆగమయ్యారు. కేసీఆర్ చెప్పింది నిజమైందని చెప్పేసి కూడా మార్చి 31 పోయినా మళ్ళీ బోనాల పండక్కి అంటాడు. పూటకో మాట రేవంత్ గాడు అని చెప్పేసి ఇట్లా లింగమూర్తి అంటే ఆయన పెడతా ఉన్నాడు. ఇట్లా ప్రజలు వాళ్ళ అభిప్రాయం చెప్తా ఉన్నారు. ఇక్కడ కూడా చూడండి, ఇగో మెజారిటీగా 94% ప్రజలు రైతు బంధు వాడలేదని చెప్తా ఉన్నారు. మరి వార్త రాలే కదా, ఆంధ్రజ్యోతి ఏడు రాసింది రాయలే. 31 తారీఖు నాడు మార్చి 31 లోపల మేము వేస్తాము అని చెప్పినటువంటి వార్తని ఆంధ్రజ్యోతి అనే పత్రిక రాయలే. ఇక పోనీ మనోడు ఉన్నాడు కదా వెలుగు పత్రిక, కాంగ్రెస్ పత్రిక అయినప్పటికీ తెలంగాణోడు కదా, మరి ప్రజల మంచి కోసము ఏమైనా రాసిండా అదన్నా చూద్దాం. వెలుగు రాసినవా?